ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఈగ చిచి కాదు తుమ్మ అచ్చుమంత ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. తూ అని వస్తారు అప్పుడు ఆ ఊర్లో అది నిద్ర వస్తే ఎస్ ఆవలింత. ప్రపంచంలో అతి పొడవైన నది. నదుల గురించి అంత ఐడియా లేదు. ట్రై చేయండి, పోనీ మీకోసం ఆప్షన్స్ ఇస్తాను. ఏ గంగా నది, బి నైలు నది, సి గోదావరి నది, డి యమునా నది. అదే నైలు నది అంట. నైలు నది మీకు తెలీదు? తెలీదు. మీ ఫ్రెండ్ చెప్తే మీరు చెప్తారు అంతే. ఎగ్జామ్స్ లో కూడా మీ ఫ్రెండ్ చెప్తేనే రాస్తారా? వాడు చెప్పండి, నేను చూసి రాసేవాడిని. అంత ఛాన్స్ వాడికి ఇచ్చేవాడిని కదా, చూసి రాసేవాడిని. మీరే చూసి రాసేవాళ్ళు. మనకు ఆ టాలెంట్ అవుతుంది. గ్రేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. బోరింగా అండ్ నీళ్ళు ఉంటే కొడతాం కదా, నీళ్ళు లేవని తెలిస్తే కొట్టాం కదా. నో, దాన్ని కొట్టాలంటే నీళ్ళు ఉండాలి. అది కొట్టాలంటే నీళ్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. అంటే కన్సిడర్ చేయొచ్చు మీరు చెప్పిన ఆన్సర్, బట్ ఆన్సర్ అది కాదు. దాన్ని కొట్టాలంటే నీళ్ళు ఉండాలి. కొంచెం డీప్గా థింక్ చేయండి. క్వశ్చన్స్ ఇచ్చేయండి. అదే అదే ఏమో ఇస్తారు కదా, క్లూ ఇవ్వాలి. క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాలంటే వాటర్లో ఏం చేస్తాం మనం? స్నానం చేస్తాం, ఇంకా బాత్రూమ్ కడుక్కుంటాం, అంతే కదా. ఇంకా ఇంకేం చేస్తాం? గిన్నెలు తోముతాం, బట్టలు నేను ఏం అడిగాను? క్వశ్చన్ ఏం అడిగాను? క్వశ్చన్ లో దాన్ని కొట్టాలంటే వాటర్ ఉండాలి. నీళ్లు తప్పనిసరిగా ఉండాలి. నీళ్ళలో ఏం కొడతాం? ఈత కొడతాం. ఈత ఇస్ కరెక్ట్ ఆన్సర్. మిరపకాయ కొరికితే ఏమవుతుంది? కారం ఉంటుంది. గూగుల్ మండుతాయి అంటారు కదా, ఆహా. గూగుల్ మండుతాయి అంటారు కదా. లేదు, కారం అది అన్నా ఇదన్నా ఒకటే కదా. లేదు, ట్రై చేయండి. మిరపకాయ కొరికితే ఏమవుతుందా? మిరపకాయ అయిపోద్ది. అయిపోతే ఓకే, బట్ ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ బ్రో చెప్పినట్టు ముక్కలు అవుతుంది. ఆ బ్రో చెప్పినట్టు మీరు ఆన్సర్ చేస్తారు. ఫ్రెండ్ చేస్తేనే చేస్తారు. ముక్కలు అవుతుంది. స్వయంగా మీరు చెప్పారు. ముక్కలు అవుతుంది. అది నేను వినలేదు, నా చోట్లో ఇది ఉంది, వినలేదు, ఓన్గా చెప్తుంది. ఓకే, ఇంకో క్వశ్చన్. మీ దగ్గర ఓన్లీ 2 పుల్ల ముక్కలే ఉన్నాయి. మీరు ఒక అడవిలో ఉన్నారు. మీరు టీ చేసుకోవాలి. టీ నాకు అలవాటు లేదు. టీ అలవాటు లేకపోయినా మీతో ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కోసం మీరు ఎలా అయినా టీ చేయాలి. ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్ మీకు. స్విగ్గీలో ఆర్డర్ ఇస్తాం. అక్కడికి సిగ్నల్స్ కూడా రావు, ఫోన్స్ కూడా లేవు, మీ దగ్గర ఏమీ లేవు ఆర్డర్ పెట్టుకోవడానికి. పాలు ఉండాలి కదా. ఒక 2 మీరు కట్టి ముక్కలే ఉన్నాయి. అందుకే దీన్ని లాజికల్ క్వశ్చన్ అంటారు. చెప్పండి, మీ దగ్గర 2 పుల్లలు మాత్రమే ఉన్నాయి, ఎలా టీ చేసుకుంటారు? చెయ్యను. ఓన్లీ 2 పుల్లలు ఉంటే ఎట్లా టీ చేస్తాం? పాలు ఉండాలి, చక్కెర ఉండాలి, అన్నీ ఉండాలి కదా. చెయ్యాలి, అదే